ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొందరు పాటలు రాస్తే కొందరు పాటలు పాడతారు, కొందరు మ్యూజిక్ కొడితే కొందరు ఫోక్ సాంగ్స్ పాడతారు, ఇంకా కొందరేమో బాలీవుడ్ పాటలు పాడతారు, ఇంకా కొందరేమో అన్ని కలిపి ఏకదమ్గా టాలెంట్ను చూపెడతారు కదా. అయితే ఇప్పుడు మాత్రం మీరు చూడబోయే అన్న టాలెంటే వేరు. టాలెంట్ అంటే మామూలు టాలెంట్ కాదుల్లో, చెప్పుడు కాదు కానీ చూస్తేనే బెటర్. భగవంతుడా, ఏందయ్యా ఇది? మా రాష్ట్రానికి ఇటువంటి కష్టం వస్తుందని ఎవ్వరు అనుకోలేదయ్యా. చూసినారులా బురదల ఇట్లా ఆహార పదార్థాల సంతులు హెలికాప్టర్లతోని మీదికెళ్ళి సిరేస్తే వాటి కోసం ఇట్లా ఆగమాగమవుతున్నారు. ఈ కష్టానికి కారకులు ఎవ్వరు? చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకా మునిగిపోతుందేమో. అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇదే వాలంటీర్లు రంగంలోకి దిగుంటే, వాళ్ళను ఈ సర్కారు వాడుకొని ఉంటే మనిషికి సాయం చేయలేదు కాదా? వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. చంద్రబాబు చేసిన తప్పులకు జనాల కష్టం కన్నీటి వరదై బారాలనా? చంద్రబాబు చేసిన తప్పులకు జనం ఉపాసం ఉండాలనా? చంద్రబాబు చేసిన తప్పులకు జనం సాయమో చంద్రబాబు అని ఎదురు చూడాలనా? చంద్రబాబు చేసిన తప్పులకు 200 పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, వరదల నుంచి బోటులో బయటికి రావాలంటే 1500 నుంచి 4000 ఖర్చు చేయాలనా? ఇదంతా ఎందుకు ఇట్లా అయింది? అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే, బుధవారం నువ్వు కానీ ఒక రివ్యూ తీసుకుని ఉంటే అసలు ఈ రోజు పరిస్థితి ఉండేదే కాదు కదా. చంద్రబాబు ఇంట్లోకి వరద పోవద్దని జనాలు ఇండ్లను ముంచుతాడా? అందుకే కావచ్చు ఇంత ఘోరం అయిందనే బాధ కంటే కూడా ఫోటోలు దిగే ప్రచారానికే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి, మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయినారు. అన్నట్టు ఉత్తర కొరియాలో వరదలు వచ్చినప్పుడు 1000 మంది ప్రాణాలు పోతే సరైన చర్యలు తీసుకోక వాళ్ళ ప్రాణాలు పోయేందుకు కారణమైన 20-30 మంది ఆఫీసర్లకు కిమ్ ఉరి శిక్ష చేసిండట. ఈ లెక్కన చూస్తే ఈ వరదలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్న వాళ్ళకు ఏం శిక్ష చేయాలనో ఇక జనమే డిసైడ్ చేయాలి. అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.